సో నేను మీకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పాలనుకుంటున్నా, మధ్య మధ్యలో కాకుండా. సో ఎంతో కొంత మీకు కూడా హెల్ప్ అవుతుంది నా ఇన్ఫర్మేషన్ వల్ల అన్న రీజన్తో నేను మీకు షేర్ చేసుకుంటున్నా. సో ఇది నా ఫస్ట్ స్క్రాచ్ నుంచి చెప్తున్నా కాబట్టి, సో ఇది నా ఫస్ట్ పేజ్ ఎప్పుడైతే నేను పోస్ట్ చేశానో నా ఛానల్లో వీడియో ఫస్ట్ డే. సో తర్వాత నాకు వచ్చిన వ్యూస్ ఇవి 21 వ్యూస్. ఆఫ్టర్ ఐ థింక్ 1 or 2 days 21 వ్యూస్ వచ్చాయి స్టార్టింగ్. సో అప్పుడు నాకు ఇలా పడింది ఓవర్వ్యూ దాంట్లో. సో ఇది మనం వైటీ స్టూడియోలో అనాలిటిక్స్లో మనం చెక్ చేసుకోవచ్చు అసలు ఎంత రీచ్ వెళ్తుంది ఏంటి అని. సో అలా చెక్ చేసుకుంటుంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ నా వ్యూస్ వచ్చేసి 21 వ్యూస్. తర్వాత దాంట్లోనే ఆడియన్స్ చెక్ చేసుకుంటే స్టార్టింగ్ కాబట్టి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ నుంచే 97% వాచ్ టైం అనేది వచ్చింది. సబ్స్క్రిప్షన్స్ లేని వాళ్ళవి 2% ఉంది అంతే. సో దీంట్లోనే ఇంప్రెషన్స్ 55. ఇంప్రెషన్స్ అంటే మనం ఎంతైతే మనం థంబ్నెయిల్స్ ట్యాగ్స్ కరెక్ట్ ఇస్తామో ఇంప్రెషన్స్ డేటా. సో ఇక్కడ ఇంప్రెషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు చాలామంది అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంప్రెషన్స్ సిటిఆర్ ఇవి అసలు చెక్ చేసుకోరు. బట్ ఇంప్రెషన్స్ అనేది మనకి మెయిన్గా మనకి ఎక్కడ మనం కరెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో ఇంప్రెషన్స్ నాకు ఇక్కడ ఫస్ట్ 2 daysలో 55 ఉంది. సో మెయిన్గా ఇంప్రెషన్స్ ఎలా బేస్ అయ్యి వస్తుందంటే మనం పెట్టే ట్యాగ్స్ థంబ్నెయిల్స్ని బట్టి. సో ఖచ్చితంగా అందుకే మీరు ఇంప్రెషన్స్ చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో సిటిఆర్ ఇక్కడ క్లిక్ త్రూ రేట్ నాకు 34% ఉంది. సో నాకు స్టార్టింగ్ 1 to 2 daysలోనే 34 సిటిఆర్ వచ్చింది. సో మనకి ఇంప్రెషన్స్ కానీ సిటిఆర్ కానీ ఎప్పుడైనా మనం వీడియోకి మనం పెట్టే థంబ్నెయిల్స్ అండ్ కంటెంట్ క్వాలిటీ, సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఇవన్నీ ఉంటాయి ఇంప్రెషన్స్ సిటిఆర్. సో అప్పుడు నాకున్న వ్యూస్ రీచ్ ఎంత 21 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు స్టార్టింగ్ 1-2 days డేటా ఇది నేను మీకు ఇప్పుడు చూపించేది. సో మెయిన్గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బ్రౌజ్ ఫీచర్స్లో 76% నాది బ్రౌజ్ అవుతుంది నా వీడియో. అండ్ సో ఇది ఐ థింక్ 3-4 days తర్వాత అనుకుంటా మళ్ళీ 109 వ్యూస్కి వెళ్ళింది. అండ్ ఒక సబ్స్క్రైబర్ పెరిగారు వితిన్ 4 days ఐ థింక్. సో ఒక సబ్స్క్రైబర్ పెరిగారు. సో నాకు ఫీడ్లో నా వీడియో అనేది ఫీడ్లో 530 టైమ్స్ 530% అట్లా చూపిస్తుంది. అండ్ వ్యూస్ కూడా నాకు ముందు కంటే ఇప్పుడు పెరిగాయి. అండ్ వ్యూవర్స్ కూడా యూనిక్ వ్యూవర్స్ అంటే కొత్త వాళ్ళు 83% పెరిగారు. సో రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంతమంది రిటర్న్ అవుతున్నారు అంటే 11 వ్యూవర్స్ మాత్రం రిటర్న్ అవుతున్నారు నా వీడియో మళ్ళీ చూడడానికి. సో ఇలా డేటా అనేది మనకి క్లియర్గా దీంట్లో చూపిస్తుంది అనాలిటిక్స్లో. సో తర్వాత 5 days కనుకుండా 288 వ్యూస్ అండ్ వాచ్ టైం మనకి అండ్ ఇది ఎప్పుడు 387 వ్యూస్. ఆఫ్టర్ 5 days 387 వ్యూస్ అండ్ వాచ్ టైమ్ 7.0 ఉంది. సో ఇక్కడ నేను డాష్బోర్డ్లోనే మీకు చూపిస్తున్నా. అండ్ నాకు ముందు ఫస్ట్ 2-3 days నాకు ఇలాంటి లిస్ట్ నాకు క్లియర్గా డేటా అనేది రాలేదు. మీకు ఇంకా ఇనఫ్ డేటా లేదు మీకు చూపించడానికి అని. సో ఇప్పుడు ఆఫ్టర్ 5 days నాకు ఈ డేటా కూడా చూపిస్తుంది. అంటే అసలు ఎంత పర్సెంట్ మనం బ్రౌజ్ చేస్తుంటే మన వీడియో వెళ్తుంది, ఎంత పర్సెంట్ సెర్చ్ చేస్తుంటే వెళ్తుంది అని క్లియర్గా డేటా ఇక్కడ చూపిస్తుంది. అండ్ నౌ 440 వ్యూస్ ఉంది. ఇప్పుడు 440 వ్యూస్ ఓవర్వ్యూలో ఇక్కడ చూసుకోవచ్చు. 440 వ్యూస్కి పెరిగింది. స్టార్టింగ్ ఎంత మీకు 21 వ్యూస్ నుంచి 109 110 వ్యూస్ 300 చేంజ్ వ్యూస్ మళ్ళీ ఇప్పుడు 440 వ్యూస్కి చూపిస్తున్నా. సో యాక్చువల్గా ఫస్ట్ 2-3 days కంటే తర్వాత నాకు ఒక షార్ట్ పెట్టంగానే అది అసలు వితిన్ 24 hours నాకు కొంచెం వ్యూస్ రీచ్ అనేది కొంచెం ఆ ఒక్క షార్టే నాకు తీసుకెళ్ళింది. సో అలా మీరు కన్సిస్టెంట్గా మెయిన్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అంటే ఒక రోజు వీడియో పెట్టి మధ్యలో 2-3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి మళ్ళీ ఇంకొక టైమింగ్స్లో పెట్టి, సో అలా కాకుండా మీరు కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తేనే నాలాగా మీకు కూడా రిజల్ట్స్ వస్తాయి. సో కన్సిస్టెన్సీ పక్కా ఉండాలి. ఎందుకంటే మీరు కన్సిస్టెంట్గా పెడితేనే యూట్యూబ్ అల్గోరిథం అనేది మీ వీడియోని ఇంకా ముందుకి తీసుకెళ్తుంది యూట్యూబ్ సర్చ్లో కానీ ఫీడ్లో కానీ. సో అందుకే మెయిన్గా కన్సిస్టెన్సీ అనేది పక్కా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో 2 వీడియోలు 3 వీడియోలు అలా ఒక 3 days పెట్టి వదిలేసినాము అంటే మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామని కాదు. సో మనం ఎవ్రీడే మనకి వ్యూస్ వస్తున్నాయా రావట్లేదా అని కాకుండా మనం మన 100% పక్కా ఎఫర్ట్ పెట్టాలి.
సో దాట్ ఏమవుతుందంటే అక్కడ యూట్యూబ్ అల్గోరిథం అనేది ఓకే, యూట్యూబ్ ఎలా అంటే మనం ఎవ్రీడే పెడుతున్నాం కాబట్టి సో అది కూడా చెక్ చేసుకుంటుంది మన కన్సిస్టెన్సీ, వీళ్ళు రోజు పెడుతున్నారా లేదా అని. సో దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ సర్చ్లో కానీ యూట్యూబ్ ఫీడ్లో కానీ మన వీడియో అనేది ఎక్కువ జనాలకి రీచ్ అయ్యేలాగా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది, ఈ వీడియో చూడొచ్చు మీరు అని. సో మన దగ్గరే ఫాల్ట్ పెట్టుకుంటే యూట్యూబ్ ఏం చేయగలదు. సో మన 100% మనం ఫస్ట్ పక్కా ఇవ్వాలి. అండ్ యా దాట్స్ ఇట్. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో అలా నేను కన్సిస్టెంట్గా పెట్టా కాబట్టి ఒక్క షార్ట్ దగ్గర అది కొంచెం కరెక్ట్గా క్లిక్ అయ్యి ఆ షార్ట్ నుంచి కొంచెం వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. సో అందుకే మీరు కూడా అసలు ఎక్కడ ఆ కన్సిస్టెన్సీ అనేది, రెగ్యులారిటీ అనేది పోకుండా, సో నేను చెప్పిన టిప్స్ అంటే నేను ఏంటంటే మెయిన్గా ఎవరైతే ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో సో బేసిక్ నుంచి బిగినింగ్ లెవెల్ నుంచి సో ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది నా కంటెంట్, నా వీడియో, నేను పెట్టిన డేటా ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుందన్న రీజన్తోనే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో సో దట్ మీరు కూడా ఎవరైనా అరే చేయాలా వద్దా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఏంటంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు ఏమి ఇంకా కావాలి అని. నేను పక్కా వీడియో చేయడానికి ట్రై కాదు ఇంకా చెప్పాలంటే పక్కా నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం, ఒకరికొకరం సపోర్ట్ చేసుకుందాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం. సో దట్ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది, సో అందరికీ హెల్ప్ అవుతుంది ఇక్కడ అన్న రీజన్ తోటే నేను ఛానల్ అనేది ఇక్కడ వీడియోస్ అనేవి ఇవి పోస్ట్ చేస్తున్నా. సో నా కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కా క్లియర్ చేస్తా. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అరే నా వీడియోస్ కూడా హెల్ప్ అవుతున్నాయి అన్న కాన్ఫిడెన్స్తో ఇంకా ఇలాంటి కంటెంట్, ఇంకా ఇలాంటి డేటా మీ ముందుకు ఖచ్చితంగా నేను తీసుకొస్తాను. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో పక్కా ట్రై చేయండి. ఎవరైనా కానీ వెనకడుగు వేయొద్దు, ట్రై చేస్తే సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. సో దాట్స్ ఇట్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.